ఈ మధ్య ఒక మతోన్మాద పంది ఇక స్టార్ట్ అయిపోయింది చూడు. ఒక మతోన్మాద పందిగాడు యూట్యూబ్ లో ఒక పోస్టింగ్ చేశాడు. పాపులను రక్షించేవాడు పెద్ద పాపి అవుతాడు గాని దేవుడు ఎలాగవుతాడు అని ఏదో సినిమాలో బ్రహ్మానందం గారి ఫోటో వేసి ఇట్లా ఆశ్చర్యంగా పెట్టినట్టు మతోన్మాదులు. పాపులను రక్షిస్తే పాపులను శిక్షించాలి, దండించాలి గాని వాడిని కాపాడడం ఏంటి? పాపులను కాపాడేవాడు పెద్ద పాపి కానీ దేవుడు ఎలాగవుతాడు అని వెటకారం. దానికి మతోన్మాద కుక్కలన్నీ భౌ 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 అని కింద అరుస్తాయి కదా కామెంట్స్ లో. నేను అన్ని చూస్తాను. ఒకసారి కిరణ్ అన్నాడు, మన గోపురం కిరణ్ ఉన్నాడు ఇక్కడ. అంకుల్, ఏదైనా ఈ భూమి మీద ఒక విషయం మీ దృష్టికి రాకుండా ఏదైనా తప్పించుకుంటుందా అని నాకు డౌట్ వస్తుంది అంకుల్ అని అంటారు. అన్ని మాట్లాడతాను, నేను అన్ని చూస్తాను. నాకు 24 బ్రెయిన్స్, ఈ కంటిని ఏది తప్పించుకోదు. అయితే సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతాను తప్ప వాడు అరిసినప్పుడే నేను అరవాలని ఏం లేదు. నాకు ఇంకా వేరే ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ లో మీరు మతోన్మాదుల యొక్క ఆ పోస్టింగ్స్ ను మీరు చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ చూస్తే కృంగిపోవద్దు, కింద కామెంట్లు చూడండి. అక్కడ ఎవడో ఒకడు మంచి యేసయ్య బిడ్డ ఉంటాడు, వాడి నెత్తి మీద ఒక హైడ్రోజన్ బాంబు వేసి ఉంటాడు కింద. సమాజం గొడ్డుపోలేదు. పాపులను రక్షించేవాడు పెద్ద పాపి అని బ్రహ్మానందం గారి ఫోటో పెట్టి ఇట్లా అని అందరు హీ అన్న వెకిలి కుక్కలు. ఒకటి కింద మనోడెవడో మంచి కౌంటర్ ఇచ్చాడు ఆ కామెంట్ సెక్షన్ లో. అట్లయితే రోగులను రక్షించే వైద్యుడు పెద్ద రోగి అని అంటామా అనేసి. చూడండి ఎట్లా ఉందో వ్యవహారం, బాగుందా లేదా? మరి అట్లా ఉంటది. రంజితోఫీర్ దాకా అవసరం లేదండి. సమాజంలో చాలా మంది ఉన్నారు, నా శిష్యులు, నా పిల్లలు, నా మనవలు. కాబట్టి మొన్న ఒక మంచి పోరాటం చేస్తున్న ఒక వీరుడు నాకు కలిశాడు. బాబు, మంచి పోరాటం చేస్తున్నావు, కంగ్రాచులేషన్స్ అంటే, అన్న నిన్ను చూసుకొని మేము ధైర్యం చేస్తున్నాం అని అన్నాడు. నాకు చాలా ఆనందం కలిగింది. అరే, చాలా మంది తయారైపోయారు. 45 ఏళ్ల నా ప్రయాస వ్యర్థము కాలేదు. దెబ్బకు దెబ్బ తీసేటటువంటి సింహాలు లక్షల మంది తయారయ్యారు. దేవునికే మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగులను రక్షించే వైద్యుడు పెద్ద రోగి అనగలవారా? బేవహూఫ్ అని రాసేవాడు. కాబట్టి అర్థం చేసుకోవడంలో ఒక లోపం ఉంది. వీళ్ళు అర్థం చేసుకోవడంలో ఒక లోపం ఉంది. యేసయ్య పాపులను రక్షిస్తాడు అని అంటే అర్థం ఏమిటి? ఇటు అల్వాల్ దాటిపోయిన తర్వాత సిద్దిపేట రోడ్లో దొంగల మైసమ్మ అని ఒక దేవత ఉంది. అక్కడ మొక్కిపోతే దొంగతనం 100% సక్సెస్ అయిపోతుందట. అక్కడ మొక్కిపోయినోడు దొంగ ఎప్పుడు దొరకడట. మరి ఈమెనే పోయి ఆ ఇంట్లోకి మంచి నిద్ర వచ్చేటట్టు చేసేస్తాడు. వాడుగా కన్నం వేసి ఇల్లంతా చప్పుళ్ళు చేసి బీరువా బద్దలు కొట్టి అంతా చేస్తుంటే వీళ్ళు గురకబెట్టి నిద్రపోతారు. మరి దేవత మహత్యం అండి. ఎంతో కృతజ్ఞతగా ఆ దొంగ మళ్ళా వచ్చి తాను మొక్కుబడి చెల్లించుకుంటాడు. కోడి పుంజో ఏదో చెల్లించుకుంటాడు. అట్లా దొంగల మైసమ్మ లాంటి దేవుడు కాదు యేసయ్య. పాపులను రక్షిస్తాడంటే పాపాలు చెయ్యరా నేను కాపాడుకుంటానని కాదు. అది క్లారిటీ ఇవ్వాలి, ఆ స్పష్టతనివ్వాలని యేసయ్య నాకు చెప్పాడు. బ్రహ్మానందం గారు చాలా రాడికల్ థింకర్, రేషనల్ థింకర్, మంచి వేదాంతి, ఫిలాసఫర్. ఆయన ముఖం అట్లా పెట్టి వాడుకోవడం, ఎక్కడదో తెచ్చి వాడుకోవడం, అది ఆయనకు ద్రోహం చేయడమే. ఆయన ఒక్కనాటికి కూడా క్రైస్తవ్యాన్ని దూషించడు, ద్వేషించడు. ఎవరినైనా చూడండి, సినీ నటులు ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, తర్వాత జయసుధమ్మ గారు, నగ్మా సోదరి, వీళ్ళంతా చాలా మంది, బాబు మోహన్ గారు బాప్తిస్మాలే పొందారు. వీళ్ళైతే ఓపెన్గా సువార్తే ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా క్రీస్తును ఎప్పుడు ద్వేషించలేదు, వాళ్ళు దూషించలేదు. వాళ్ళ బొమ్మ పెట్టుకోవడం వీడి అతి తెలివి. సరే, వాడిని డౌట్ అనుకోండి, పాపులను రక్షించడం ఏంటి, శిక్షించాలి కానీ అంటే, ఇక్కడ నువ్వు పాపకార్యాలు చేస్తూ వెళ్ళి పోరా, అట్లాగే బ్రతుకుతా ఉండు, నేను నీకు పాపాలు చేయడానికి హెల్ప్ చేస్తాను. పాపాలు చేసేటప్పుడు దొరకకుండా, ప్రభుత్వం దృష్టికి రాకుండా నేను కాపాడుతాను. విజయవంతంగా నేరాలు, దొంగతనాలు, వ్యభిచారాలు జయిస్తాను అనే దేవుడు కాదు యేసయ్య. ఇక్కడ గమనించాలి, యేసయ్య రక్షకుడని ఎందుకు పెట్టాడు మళ్ళీ చూడండి. ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. పాపముల నుండి రక్షించును అంటే పాపములు అనేవి వాళ్లకు పట్టినటువంటి ఒక ప్రమాదము, ఒక ఇన్ఫెక్షను, ఒక రోగము.
ఈ పాపము అనేది వాళ్ళు చేసే బుద్ధి అనేది వాళ్లకు సహజంగా వచ్చినటువంటి ఒక రోగము. పుట్టుకతోనే కొంతమందికి గుండెకు రంధ్రాలు ఉంటాయి, పుట్టుకతోనే కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కాంజెనిటల్ హార్ట్ డిసీజ్, కాంజెనిటల్ డయాబెటీస్ అండ్ వేరియస్ అదర్ డిసీజ్ పుట్టుకతోనే వచ్చేస్తాయి. ఎందుకంటే జీన్స్ లో పాపము అనే రోగము మనుషులందరికీ పుట్టుకతోనే వచ్చింది. ఈ రక్తములోనికి వచ్చినటువంటి జన్మతః వచ్చిన పాపము యొక్క పర్యవసానం ఏంటంటే వీడు అగ్నిగుండములో పడి మళ్ళీ బయటికి రాలేక యుగములు అంతము లేని కాలం కాలుతూ బాధపడుతూ ఉంటాడు, బయటికి రాలేడు. ఇది వాస్తవం, దేవుడు ఎరిగిన వాస్తవం, దేవుడు మనకు ఎరిగించిన వాస్తవం. కానీ నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అని పాతకాలం సామెత. నీరు పల్లమెరుగు. ఏదన్నా ఇల్లు కట్టేటప్పుడు సరిగ్గా ఫ్లాట్గా ఆ కింద ఉన్నటువంటి ఫ్లోర్ రావాలంటే కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పుల్ల పెట్టి ఒక తాడు పెట్టి నీళ్లు పోస్తారు. అప్పుడు నీళ్లు ఎక్కడైతే స్లోప్ ఉందో అక్కడికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఓహో ఇక్కడ స్లోప్ ఉంది అన్నమాట అని అంతమంది ఇక్కడ కూడా స్లోప్ క్రియేట్ చేస్తారు. అలాగే దీని వాటర్ ద్వారా లెవెల్ చేయడం అని అంటారు అనమాట. పల్లం ఎక్కడుందో కంటికి చూస్తే తెలియదు. మన కంటికి అదంతా ఈక్వల్లీ ఉంటుంది, కానీ నీళ్లు పోస్తే తెలుస్తుంది అక్కడ పల్లం ఉంది, ఇక్కడ మెరక ఉందని. అలాగే నీటికి పల్లం ఎక్కడుందో తెలుసు, నిజము దేవునికి మాత్రమే తెలుసు. మానవుడు చచ్చిపోయాక ఏమవుతాడో నువ్వు కథల్లో ఏదన్నా రాసుకో, అవన్నీ నిజం కాదు. ఈ జీవిత కాలములో దేవుని రక్షణ సంకల్పములోనికి నువ్వు వస్తే ఈ లోకాన్ని విడిచాక దేవుని దగ్గర బ్రతుకుతావు యుగాలు. ఈ జీవిత కాలంలో దేవుని రక్షణ సంకల్పాన్ని నువ్వు తృణీకరిస్తే ఈ లోకాన్ని విడిచాక అగ్నిగుండములో యుగములు జీవిస్తావు. ఇది దేవుడు ఎరిగిన నిజం, బైబిల్లో మనకు తెలియపరిచిన నిజం. ప్రియులారా, నేను ఇప్పటిదాకా జర్మనీకి పోలేదు. జర్మనీలో ఎట్లా ఉంటుంది తెలుసా? ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్తే అది హాస్యాస్పదం. జర్మనీలో ఉండి వచ్చినోడు చెప్పాల. అక్కడికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని నేను వర్ణించి చెప్తే అది నీ ఊహే గాని సత్యం కాదు. అలాగే మరణించిన తర్వాత అవతల ఏమున్నదో చెప్పగలిగే హక్కు ఒక్కడికే ఉంది. మరణించి మళ్ళీ లేచిన యేసుకే ఆ హక్కు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడైనా ఊరికే జర్మనీలో ఇట్లా అని చెబుతుంటే కొంచెం ఆగు బాబు, నువ్వు వెళ్ళొచ్చావా జర్మనీకి అని నేను అడుగుతా. లేదులేండి, ఎవడు చెప్పగా విన్నాను అంటాడు. అలాగే మరణించిన తర్వాత ఇట్లా గురు అట్లా గురు అని ఎవడైనా వేదాంతం చెబితే నువ్వు మరణం తర్వాత ఉన్న లోకానికి వెళ్ళొచ్చావా బాబు అని అడుగుతాను నేను. రాలేదు, వాడు మరణించాడు, అటే పోయాడు, బావిలోకి రాయేసినట్టు. ఏ అవతార పురుషుడు, ఏ మతస్థాపకుడు ఎవడు చచ్చినా బావిలోకి రాయేసినట్టే వస్తుందా? మళ్ళీ నా యేసయ్య ఒక్కడు మాత్రం వచ్చాడు గోడకు బంతి కొట్టినట్టు. గోడకు బంతి కొడితే మళ్ళీ అది రెట్టింపు స్పీడ్తో వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణానంతరం ఏమున్నదో చెప్పే హక్కు మృత్యుంజయుడైన యేసుకు మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం. మరణం తర్వాత ఏముంది? తీర్పున్నది. నువ్వు నిత్య మహిమలోకి వెళ్తావో నిత్య శిక్షలోకి వెళ్తావో మరణానంతరం ఆ ఒక్క డెసిషన్ ఉంది అంతే. నీకు మళ్ళా మనిషి పుట్టడు, కుక్క పుట్టడు, ఏం పుట్టడు, వాడు అయిపోయింది అంతే. ఇది ఒకటే ఛాన్స్. పిల్లిగా పుట్టడు, నల్లిగా పుట్టడు, బల్లిగా పుట్టడు, కుక్కగా పుట్టడు, నక్కగా పుట్టడు, అసలు ఏ రూపంలో కూడా పుట్టడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే యేసు లేకుండా చచ్చిన వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. నో కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి మళ్ళా నువ్వు బయటకు వచ్చేది లేదు. ఒకవేళ బయటకు వచ్చేది ఉంటే మేము ఇప్పుడు సువార్త చెప్పే అవసరం లేదు. యేసు ప్రభు వారు సిలువలో మరణించే అవసరం లేదు. ఆయన ఎందుకు సిలువలో మరణించాడు? నువ్వు అందులో అగ్నిలోకి పోతే మళ్ళీ రావు కాబట్టి. ఎంతమంది వద్దంటున్నా, మమ్మల్ని హింసిస్తున్నా, కొడుతున్నా, ద్వేషిస్తున్నా, చంపుతున్నా మేము ఎందుకు సువార్త చెబుతున్నాము? అగ్నిగుండంలోకి వెళ్తే మళ్ళీ మీరు రారు కాబట్టి. నువ్వు మళ్ళీ వచ్చేది అవకాశం ఉంటే మేము సువార్త చెప్పే అవసరం లేదు. ఎందుకంటే
నరకంలోకి పోయినోడు ఎవ్వడు కూడా అక్కడ ఉన్నాడు, మళ్ళీ అర్జెంటుగా బయటకు వచ్చేస్తాడు. కానీ నరకం ఎటువంటిదంటే ఇటు నుంచి లోపలికి వెళ్ళటానికి గేట్లు తెరుచుకుంటాయి, అక్కడ నుంచి బయటికి రావాలంటే గేట్లు ఓపెన్ కావు, వన్ వే, దట్స్ ఆల్. గనుక ప్రియులారా, మరణము తరువాత పునర్జన్మ లేదు, అంతము లేని కాలము నరక శిక్ష ఉన్నది. దానికి కారణం ఈ ప్రతి మనిషి కూడా జన్మతోనే సంక్రమించిన స్వభావ పాపము. ఆ స్వభావ పాపమును బట్టి కొంత క్రియా పాపము కూడా చేసి ఈ జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని కడుక్కోకుండా వెళ్ళిపోతున్నాడు. గనుక వాడికి అగ్నిగుండమే గతి, ఇంకా అక్కడి నుంచి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు పాపముల నుండి రక్షిస్తాడు అంటే, పాపము చెయ్యివాడు పాపమునకు దాసుడు అన్నాడు యేసయ్య. ఈ చెడ్డ పనులు మనల్ని దాసులుగా బంధించి పెట్టేస్తాయి. పాపం చేసేవాడు దానికి బానిస అయిపోతాడు, మళ్ళీ అదే చేస్తుంటాడు. కొందరు కోపానికి దాసులు, కొందరు వ్యభిచారానికి దాసులు, కొందరు స్వార్థానికి దాసులు, కొందరు ధనాపేక్షకు దాసులు, కొందరు త్రాగుడుకు దాసులు, కొందరు సిగరెట్టుకు దాసులు, మత్తు పదార్థాలకు దాసులు. మానేద్దాం అనుకుంటాడు, మానలేడు. వద్దు అనుకొని మళ్ళీ అదే చేస్తుంటాడు. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే కుమారుడు మిమ్మును ఆ దాస్యము నుండి స్వతంత్రులనుగా చేయును అని ప్రకటించాడు దయామయుడైన యేసయ్య. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతివాడును హల్లెలూయా పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. మరి ఎలా స్వాతంత్ర్యం వస్తుంది? 31, 32 చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును హల్లెలూయా స్వతంత్రులుగా చెయ్యును. దేవునికి స్తోత్రం. 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల హల్లెలూయా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసు ప్రభువు వారు అనేక కోట్ల మందిని వ్యభిచారము యొక్క దాస్యము నుండి స్వతంత్రులుగా చేశాడు. ఎన్నో కోట్ల మందిని మత్తు పదార్థాలు అనే బంధకము నుండి స్వతంత్రులుగా చేశాడు. హెరాయిన్, గంజాయి, ఇంకా రకరకాల మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల బంధకాల నుండి యేసయ్య స్వతంత్రులుగా చేశాడు. అనేక మందిని వ్యభిచారము నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. అనేక మందిని ధనాపేక్ష నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. యేసు నన్ను స్వతంత్రుడిగా చేశాడు. యేసు నన్ను స్వతంత్రురాలిగా చేశాడు. ఇంతకుముందు నేను ఫలానా పాపములకు నేను బానిసనై ఉంటిని అని చెప్పగలుగుతున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో కోట్ల సంఖ్యలో ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఎవరినైనా చెప్పానండి, ఇంతకుముందు బాగా తాగేవాడినండి, ఫలానా దేవుణ్ణి బాగా భజన చేసినాక నాకు తాగుడంటే ఇష్టం లేకుండా అయిపోయిందండి అని ఎవరినైనా చెప్పమనండి. నేను ఒకరిని అడిగా, ఏం బాబు నువ్వేదో ఫలానా దేవుణ్ణి భజన చేస్తున్నావు రాత్రింబగళ్ళు, నీ త్రాగుడు నుండి ఆ దేవుడు నిన్ను విడిపించగలిగాడా? నీ భార్య ఏడుస్తుంది నిన్ను గూర్చి, నువ్వు సంపాదించే సంపాదన అంతా తాగుడికే పోతుంది, నీ దేవుడు నిన్ను తాగుడు నుంచి విడిపించాడా అంటే, అట్లట్లా విడిపిస్తాడు సార్, నేను తాగే భజన చేస్తున్నా కదా అని అంటాడు వాడు. తాగితేనే మంచి డోలకు కొట్టడానికి వస్తుందంట, తాగితేనే బాగా భజన చేస్తుందట ఆయనకు. ఇక తాగి భజన చేస్తుంటే మరి ఆ దేవుడు ఈయననేం విడిపిస్తాడు, ఇంకా బాగా తాగురా అని అంటాడు. ప్రియులారా, నువ్వు చేసే పాపాలు చేస్తానే ఉండరా, నేను కాపాడుతానని అనేవాడు కాదు యేసయ్య. ఆ పాపాలు చెయ్యకుండా నిన్ను ఆ బంధకాల నుండి విడిపించేవాడు యేసయ్య. పాపము మీద నీకు అసహ్యం పుట్టించేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపిని రక్షించేవాడు. పెద్ద పాపి అని అనడము తెలివి తక్కువ మాట. ఎన్నోసార్లు చెప్పిన మాట మళ్ళీ నేను ఇప్పుడు చెబుతున్నా. ఎనీబడి హూ ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్ అండ్ క్రిటిసైజింగ్ జీసస్, ఎనీబడి హూ ఇస్ అపోజింగ్ ద గాస్పెల్, టాకింగ్ అగైన్స్ట్ జీసస్ ఈస్
sure to prove himself to be an idiot and stupid. యేసుకు వ్యతిరేకముగా, సువార్తకు వ్యతిరేకముగా విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను ఒక పనికి మాలిన విధవగా, చవటగా నిరూపించుకుంటాడు. ఇది తథ్యము. తథ్యం అంటే ఏంటి తెలుసా? తప్పక జరిగి తీరుతుందని. దిస్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ. యేసుని వ్యతిరేకించేవాడు తన మాటల్లో తాను బోల్తాబడి నేను ఒక విధవ అయినరా అని ప్రకటించుకునేటట్టు దేవుడు చేస్తాడు. యేసే జ్ఞానం గనక యేసును వ్యతిరేకించేవాడు జ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నాడు. యేసును ద్వేషించేవాడు జ్ఞానాన్ని ద్వేషిస్తున్నాడు. గనక జ్ఞానాన్ని ద్వేషించేవాడు జ్ఞానయుక్తంగా మాటలు అనడం సాధ్యము కాదు. యేసే సత్యం కనుక యేసును ద్వేషించేవాడు సత్యాన్ని ద్వేషిస్తున్నాడు. గనక యేసును ద్వేషించేవాడు తప్పకుండా అబద్ధమే మాట్లాడతాడు. వాడు సత్యం మాట్లాడే అవకాశం లేదు. సత్యాన్ని ద్వేషించి వాడు సత్యం ఎలా మాట్లాడతాడు? జ్ఞానాన్ని ద్వేషించి వాడు ఎలా తెలివిగా మాట్లాడతాడు? తెలివి తక్కువగానే మాట్లాడతాడు. ఎనీబడి హూ ఈస్ హేటింగ్ జీసస్ అండ్ టాకింగ్ అగైన్స్ట్ జీసస్ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బి స్టూపిడ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్. అంటే మైండ్ మొత్తం దొబ్బేసిన వాళ్ళే ఈ మతోన్మాదులు. లేదు అసలు నో లాజిక్. దే హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు నో ద ట్రూత్ ఆర్ ప్రాపగేట్ ద ట్రూత్. సింప్లీ దే హేట్ జీసస్. సైతాన్ కొడుకులు మరి అట్లాగే చేస్తారు. క్రీస్తు సంఘమా, ధైర్యం తెచ్చుకోవాలి, పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకోండి. రానున్న దినాల్లో మనం సత్య విరోధులతో సిద్ధాంత పోరాటం చేయాలి. ఈ దేశంలో అబద్ధాలు బాగా వ్యాప్తులు ఉన్నాయి. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. బేవకూఫ్ కాబట్టి మళ్ళీ ఇట్టడి పిచ్చి కూతలు కూస్తుంటారు. అంటే క్రైస్తవుల మీద మాత్రమే ద్వేషం. అదే మాట మీ ఓడు చెప్తేనేమో మహర్షి, మరి మేము చెప్తానేమో ఇది కోపం. సమాజానికి దయ్యం పట్టింది. సమాజానికి దయ్యం పట్టినట్టు చేశారు ఈ మతోన్మాదులు. ఈ దెయ్యాన్ని వదలగొట్టడానికి క్రైస్తవ సంఘం పూనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగాపే సింహాలు, ఓఫిరిస్ట్ సింహాలు, ధైర్యం తెచ్చుకోండి, కార్యరంగంలోకి దిగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య పాపులను రక్షిస్తాడంటే పాపము అనే దానికి ఈ మనుషుల మీద ఉన్న ప్రభుత్వము నుండి రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చెయ్యదు. అందరు చెప్పండి, పాపము నా మీద ప్రభుత్వము చెయ్యదు. అంటే అంతకుముందు ఏం చేసింది? పాపం ప్రభుత్వం చేసింది. ఆ పాపము యొక్క గవర్నమెంట్ నుండి మనుషులను విడిపిస్తే ఇంకా వీళ్ళు తర్వాత ఏం చెయ్యరు? పాపము చెయ్యరు. అది యేసయ్య ఇచ్చే రక్షణ. దొంగతనాలు చేయండి రా, మీరు దొరకకుండా కాపాడుతాననే దేవుడు కాదు యేసయ్య. వ్యభిచారాలు చేయండి, నరహత్యలు చేయండి, జారత్వాలు చేయండి, ఇంకోటి భార్యను లేపుకొని పోండి అనే పనికి మాలిన దేవుడు కాదు యేసయ్య. ఈ పాడు పనులు నువ్వు చెయ్యకుండా, ఆలోచనే రాకుండా వాటి మీద నీకు అసహ్యం పుట్టించే దేవుడు మన హృదయ నిర్మాణకుడు, మన హృదయ పరిశోధకుడు, మన హృదయాన్ని పరిశుద్ధపరచువాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపుల రక్షకుడు అంటే అర్థం ఏంటి? మొట్టమొదట జన్మముతో మనకు వచ్చిన ఆ పాప నియమము నుండి మనలను ఆయన విడిపిస్తాడు. అది రక్షణ అంటే. రోమాపత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు, వేరొక నియమమున అవయవములలో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! పాప నియమానికి నన్ను బానిసను చేస్తోంది ఆ నియమం. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు విడిపించునంటే సమాధానం చెబుతున్నాడు. 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రానికి ఏది చేత కాలేదో దాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రము
దేన్ని చెయ్యజాలకపోయినో దాన్ని యేసు ప్రభు చేశాడు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. పాస్ట్ టెన్స్. 7:24 ప్రశ్న, ఎవడు విడిపించును? ఏమండి, ఎవడు విడిపించును? 8:2 జవాబు, యేసయ్య విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీసస్ డెలివర్స్ యు ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ సిన్. నోబడీ ఎల్స్ క్యాన్. అయితే ఈ విడుదల యేసు నీకు ఇవ్వడానికి కొంత ఖరీదు చెల్లించాడు. ఆ ఖరీదు ఆయనలో ప్రవహించిన దైవ రక్తం. పాపము లేని రక్తం, అమూల్యమైన రక్తం, నాశనము లేని జీవము కలిగిన రక్తం, సృష్టికర్త అయిన దేవుని ప్రాణశక్తిని తనలో ఇముడ్చుకున్న అమూల్యమైన రక్తాన్ని సిలువలో కార్చి ఖరీదు చెల్లించి నిన్ను నన్ను పాప మరణాల నుండి విడిపించే అధికారము యేసు పొందాడు. యేసు తన ప్రజలను రక్షించును, పాపముల నుండి, పాప నియమము నుండి రక్షించును, పాపము యొక్క ప్రభుత్వం నుంచి రక్షించును, పాపమనే బంధకాల నుండి రక్షించును. ఆ తరువాత పాపము యొక్క పర్యవసానము, పాపమనే బంధకాలు, పాపము యొక్క ప్రభుత్వము, ద గవర్నమెంట్ ఆఫ్ సిన్, పాపమనే గవర్నమెంట్ నుండి నిన్ను విడిపించిన తర్వాత అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళడం అనేది అవసరం లేదు. కనుక నరక శిక్ష నుండి కూడా ఆయన విడిపిస్తా. అంతేగాని నువ్వు పాపాలు చేస్తూనే ఉండరా, నువ్వు నరకానికి పోకుండా కాపాడుతాననే మైసయ్య కాదు, యేసయ్య. మైసమ్మ కాపాడుతుందో ఏమో కానీ దొంగతనం చేసినా దొరకకుండా. కానీ నువ్వు వ్యభిచారాలు చెయ్యి, నరహత్యలు చెయ్యి, దొంగతనాలు చెయ్యి, అట్లే చేస్తూ ఉండు, నరకంలో పడకుండా తప్పిస్తానని అట్లా యేసయ్య చెప్పడు. పరిశుద్ధులుగా మార్చి నరకంలో పడకుండా ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు. పాపాలు చేస్తానే ఉండు, నేను కాపాడుతా అంటే ఆయన యేసయ్య కాదు, మైసయ్య. కానీ పాపములను మాన్పించి, పాపము చేయకుండా ఉండే శక్తి నీకు ఇచ్చి, పరిశుద్ధ జీవితంలో నిన్ను బ్రతికించి పరిశుద్ధునిగా మార్చి, పాప మరణ నియమమే లేని మహిమ శరీరము నీకిచ్చి మహిమలోకానికి తీసుకెళ్లే ఈ రక్షకుడు మైసయ్య కాదు, యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనల్ని రక్షించడం అంటే పాప రోగము నుండి కాపాడే వైద్యుని వంటి పని అని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. గ్లోరీ. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పాపరహితుడు, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. గ్లోరీ. దానకర్త యేసు, హల్లెలూయా. పరమునకధిపతి యేసయ్య, హల్లెలూయా.
లేచి నిలబడదాం. లోకము చేర్చును యేసయ్య హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు హల్లెలూయా, శ్రీ యేసునందు పరమునకధిపతి యేసయ్య హల్లెలూయా, పరమునకధిపతి యేసయ్య హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. లెట్ us worship the Lord. శ్రీ యేసునందు నిత్య జీవం. స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, విడుదల ఉంది యేసునందు హల్లెలూయా, విడుదల ఉంది యేసునందు హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు. రాజులకు రాజు యేసు హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. గ్లోరీ. ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, శ్రీ యేసునందు రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం 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 హల్లెలూయా, శ్రీ యేసునందు హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ. శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా, శ్రీ యేసునందు నిత్య జీవం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి మన రక్షకుడు, జగద్ రక్షకుడు, విశ్వరక్షకుడైన నిజమైన దేవుడైన యేసును ఆరాధించుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రపంచానికి మనం సత్యాన్ని పరిచయం చేద్దాం, వ్యర్థవాదములను ఎదుర్కొని ఖండిద్దాం, సమాజంలో అబద్ధాలు లేకుండా ప్రక్షాళన చేసేద్దాం. సరదర యాదరబర హుందరీ బరాసి కాందరబరి ఊరదరబర రిఖందర దియారదరబర హుందరబర డీదరబరాసి కాందల రియాందరబర ఊ శరబర రికరందర దరబర హుందరబరీదరాదరాబరాసి హాందరబరసి కందరబ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సోదరుడా సోదరి, నువ్వెవరివైనా సరే పాప బంధకములలో ఉంటే యేసు తప్ప ఇంకెవరు నిన్ను విడిపించలేరు. నీకున్న పాప బంధకాలు పుట్టుకున్న త్రెంచగలిగిన శక్తిమంతుడు యేసు మాత్రమే. నీకున్న పాపమనే రోగమును స్వస్థపరచగలిగిన వైద్యుడు యేసు. పాపము నీ మీద ప్రభుత్వము చేయకుండా నిన్ను పాపపు గవర్నమెంట్ నుండి బయటికి తెచ్చే దేవుని ప్రభుత్వం కిందకి తెచ్చేవాడు యేసు. యేసే రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే మనకున్న ఏకైక రక్షణాధారం. ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్, నో అదర్ వే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాలేడని ప్రకటించిన
ఏకైక అవతారమూర్తి యేసు యేసు యేసు. యేసయ్యా నీకు వందనాలు వందనాలు. వ్యర్థమైన ద్వేషముతో యేసును దూషిస్తూ ద్వేషిస్తున్న వాళ్ళు మారు మనస్సు పొందండి, పశ్చాత్తాపపడండి. దేవుడు ఒకవేళ వాళ్ళని కనికరిస్తాడేమో, లేకపోతే త్వరగా యేసు వస్తానే ఉన్నాడు. పాపాత్ములు యేసుకు విరోధంగా చేసిన తిరస్కారానికి సరైన సమాధానమిచ్చి దండన విధించడానికి ఉగ్రమూర్తిగా యేసు వస్తున్నాడు. ఉగ్రమూర్తిగా యేసు వస్తున్నాడు. గర్జించే సింహం, యూదా గోత్రపు సింహముగా గర్జిస్తూ యేసు వస్తున్నాడు. ఔరదల కబరియ హురది కబర రకరందల రిందర బర రుదాల రియాదర హుర బబరియర దర బర హుందరడి కరందరది హుందవ బరియర కరందల బర హుందరాదర బా సుధాబరీదర కరందర దర బరసిరి శ్రీంద్రీ బరాకరందర బరాసి కరందల బహుంబరీదర కరందల రబరాసి హల్లెలూయది కరందర దర బర హూబడీధరం బ్రాది కరూదర బరాసి. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అద్వితీయ నిత్య సత్య దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీతిగల నీ నోటి మాట బయలుదేరింది. నీ దృష్టికి అనుకూలమైన దానిని నీ వాక్కు నెరవేర్చినట్లు మీరు కృప చూపండి, మీ శక్తిని కుమ్మరించండి. మా దేశము నుండి మతోన్మాదాన్ని పారద్రోలండి. అడ్డగోలు వాదాలు చేసే తెలివి తక్కువ తర్కాన్ని ఉపయోగించి హేతు విరుద్ధమైన బండవాదనలు చేసి యేసును ద్వేషిస్తూ సమాజంలోని అమాయకుల హృదయంలో కూడా ద్వేషాన్ని నింపుతున్న దుర్మార్గులను మీరు సంహరించండి తండ్రి, సంహరించండి తండ్రి, సంహరించండి తండ్రి. నో అదర్ ఆప్షన్ ఓ లార్డ్. మీరే దిగిరండి. అష్షూరు రాజైన సన్హెరీబు సేనల మీదికి పంపినట్లు ఒక దేవదూతను పంపండి తండ్రి మా దేశానికి. మతోన్మాదులు సిగ్గునుంది పారిపోవుదురుగాక. సత్య ప్రేమికులు, సత్య సంబంధులు ప్రహర్షించి ఆనందించి మా దేశ వీధుల్లో, ప్రపంచమంతటా అన్ని దేశాల వీధుల్లో ఆనందనాట్యము చేతురుగాక తండ్రి. గొప్ప రక్షక, నీ వాక్యం ఫలింపజేయండి. దుష్టులకు భయం పుట్టించండి, సత్య సంబంధులకు ధైర్యం పుట్టించండి, జయము దయచండి. భక్తులందరూ ప్రహర్షించినటువంటి అద్భుత కార్యాలు జరుగునని మేము అనుకున్నని భయంకరమైన కార్యాలు చేయటానికి యేసయ్య దిగిరమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడని యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి సత్య సంబంధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి సత్య సంస్థాపన ఉద్యమంలో సాఫల్యము విజయము కలుగజేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికి జయము, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ విజయం, అపవాదికి నివాని సమస్త క్రియలకు అనంత నాశనం ఇప్పుడే కలుగునుగాక. ఆమేన్.